వెల్కమ్ టు సుమా అడ్డా అస్సలు తగ్గేదేలే. సో ఈ రోజు మనల్ని ఎంటర్టైన్ చేయడానికి వస్తున్నటువంటి ఫస్ట్ జోడీ ఎవరు అంటే టీవీ షోస్ లోను సీరియల్స్ లోను మనల్ని ఎంటర్టైన్ చేసేటువంటి స్వీట్ క్యూట్ ఎనర్జెటిక్ జోడీ కౌశల్ అండ్ నీలిమా. కాదు, నేను ఎలా అయితే దూరంగా నించొని చూశానో నీలిమ గారు దగ్గరగా మీ పర్ఫార్మెన్స్ చూశారు. ఎనీవే వెరీ వెరీ హార్టీ వెల్కమ్ టు సుమా అడ్డా. ఎలా ఉన్నారు? ఫైన్ అండి, మీరు ఎలా ఉన్నారు? బాగున్నా అండి. మనకి ఇంకొక జోడీ కూడా వచ్చిన తర్వాత మీకు ఇద్దరికి వెల్కమ్ డ్రింక్స్ ఇచ్చేస్తాను. సో లెట్స్ వెల్కమ్ అవర్ నెక్స్ట్ జోడీ. ఎలా అయిపోయిందంటే పరిస్థితి, సెలబ్రిటీస్ కి షోస్ కి వచ్చి అలవాటైపోయి మేము పాట ఆపేసినా సరే వీళ్ళు డాన్స్ ఆపేలా లేరు. ఎక్కడైనా సరే పాట వినిపిస్తే కూడా ఇద్దరు ఇలాగే డ్యూయెట్లు చేసేస్తూ ఉంటారు. అంతే కదా అక్క, లైఫ్ అంటే అలా డాన్స్ చేస్తూ ఎంజాయ్ చేస్తూ వెళ్ళిపోవాలి. అలా వాళ్ళు షోస్ లో కదా, రియల్ లైఫ్ లో కూడా చేస్తూనే ఉంటారు. మీరు వెకేషన్స్ కి వెళ్తూ ఉంటారు కదా బాగా? ఎవ్రీ మంత్ ఎన్ని ప్లేసెస్ టూర్ అయిపోయింది ఇప్పటికి? ఆల్మోస్ట్ ఆల్ యూనియన్ టెరిటరీస్ అయిపోయినాయి. హలో మిస్టర్ రాజీవ్ కనకాల, యూనియన్ టెరిటరీస్ మొత్తం కవర్ చేశారంట. మనం యూనియన్ టెరిటరీస్ కింద ఉండేటువంటి యానం తప్ప ఇంకేం కవర్ చేయలేదు. సరే, ఇంత అలసిపోయి వచ్చారు కాబట్టి మీకు వెల్కమ్ డ్రింక్ ఇస్తాను, ఉండండి. వేడి వేడిగా మీకు మంచి కాల్షియం రావాలని మా వాళ్ళు పాలు రెడీ చేసి పెట్టారు, తీసుకోండి. అవును, నాకు కూడా ఇచ్చావు ఎందుకు నాయన? నేను ఎవరికి తాగించాలి ఇప్పుడు ఇది? హలో, ఇది అలా కాదంట. మా డైరెక్షన్ డిపార్ట్మెంట్ కోరిక ఏంటంటే ఒకళ్ళకొకళ్ళు తాగించాలి అని. ఊది ఊది తాగిచ్చు, ఓకేనా? రెడీ? పాపం అంత వేడి వేడి పాలు నోట్లోకి కుక్కేసావు. అసలు నా నోట్లోకి రావట్లేదు పాలు, అందుకే ఈ ఫోకస్ ఇక్కడ పెట్టా, ఇది అలా వెళ్ళిపోయింది. ఓకే, సో మీ స్వీట్ మెమరీ ఏదైనా షేర్ చేసుకోండి. మ్యారేజ్ అయినటువంటి కొత్తల్లో ఏదైనా కౌశల్ గారు. బెస్ట్ మెమరీ మాకేంటి అంటే పిల్లలు మా లైఫ్ లోకి రావడం మా బెస్ట్ మెమరీ. ఎందుకంటే అప్పటి వరకు తన లైఫ్ తనది, నా లైఫ్ నాది, ఇద్దరం కలిసిన తర్వాత మా లైఫ్ లోకి ఒకరు వచ్చిన తర్వాత దే ఆర్ గోయింగ్ టు బి బెస్ట్ మెమరీస్ అన్నమాట. సూపర్ సూపర్. హారిక, ఏక్నాథ్, మీకు? అండమాన్ వెళ్ళినప్పుడు ఒక రోజు బీచ్ దగ్గర క్యాండిల్ లైట్ డిన్నర్ చేస్తాం, అలా వాటర్ కాళ్ళకి తగులుతూ. ఏంటో మీరేమో బీచ్ సైడ్ లో క్యాండిల్ లైట్లు వెలిగించుకుంటుంటే నేను ఇంట్లో కరెంటు పోతే క్యాండిల్ వెలిగించడం తప్ప ఇంకేమీ జరగట్లేదు. మా చేతికి పాల గ్లాస్ ఇచ్చారు, ఆ. మీ చేతితో ఫస్ట్ టైం పాల గ్లాస్ తీసుకెళ్లి మీ పెళ్ళైన కొత్తలో ఎక్స్పీరియన్స్ మొత్తం షేర్ చేసుకోవాలి. ఎందుకంటే మీరు అలా పాల గ్లాస్ లోపలికి పాల గ్లాస్ డెఫినెట్ గా ఇచ్చి ఉంటారు, ఇచ్చే ఉంటారు. యా, కానీ పాల గ్లాస్ పక్కన పెట్టామా అనేదే నాకు గుర్తులేదు. అమ్మో, నేను చెప్పలేనురా బాబు. ఎనీవే, మీ టీం పేరు పటాకా, మీ టీం పేరు ధమాకా. ఓకేనా? సో 2 టీమ్స్ గా డివైడ్ అయ్యి మీరు ఆడబోతున్నారు. చూద్దాము ఏ కపుల్ విన్ అవుతారు. మీరు ఇలా వచ్చేయండి, మీరు అలా వెళ్ళిపోండి. నాకు ఈ పాలు అంటే మాత్రం ఇంకొకటి అయితే గుర్తొస్తుంది. మా కేరళ సంప్రదాయంలో పెళ్లి కొడుక్కి పెళ్లి కూతురికి పాలు అరటిపండు కలిపి పెడతారన్నమాట. పాలు తాగి రూమ్ లోకి వెళ్తే మంచి పవర్ వస్తుంది. బనానా తాగు, అరటిపండు తింటే ఇంకా బలం వస్తుంది, మిల్క్ షేక్.